వచ్చి క్రీస్తు నామంలోనే వచ్చి అనేకులు వచ్చి నేనే క్రీస్తునని చెబుతారు అన్నది దేవుని వాక్యంలో చూస్తున్నాం. నాకు చాలా విచారంగా ఉంది, ఒక పక్క చాలా బాధగా ఉంది. ఈ విషయాలు నేను చెప్పకపోతే దేవుడు నన్ను లెక్కడుగుతాడేమోనని భయంగా ఉంది. కాబట్టి చెప్తున్నాను. ఏ పాస్టర్ని కానీ, ఏ సేవకుడిని కానీ, ఏ పద్ధతిని కానీ నేను విమర్శించడం లేదు. నా దేవుని వాక్యం చెప్పే విషయాలను స్పష్టంగా బయలుపరచడానికి నేను ఇక్కడ ఉన్నాను. ఈ నూనె బాటలు కొనుక్కొని వెళ్ళి మీరు వాడితే, మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు పునాదిలో వేస్తే మీ పునాది గట్టిగా ఉంటుంది. మీరు కారం నూనె దంచేటప్పుడు కారంలో వేస్తే కారం తీయగా ఉంటుంది. ఈ నూనె బాటిల్ తీసుకెళ్ళి మీరు రాసుకుంటే మీ రోగాలన్నీ పోతాయి. నూనె ఫ్రీ, బాటిల్ 15 రూపాయలు. ఏంటంటిది? మోసపుచ్చే ఆత్మ. మోసపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నామకార్థ క్రైస్తవులే కాదు, నిజ క్రైస్తవులు అనబడేవారు మోసపోతున్నారు. సరే, యేసుప్రభుడి గురించి ఎరగని అన్యులకి వాళ్ళకి ఎప్పుడు ఆశీర్వాదాలు, అద్భుతాలు కావాలి. వాళ్ళు ఇంకా త్వరగా సులభంగా మోసపోతున్నారు. ఇంకా అదే చాలు, ఆ నూనె చాలు, ఆ నూనె చాలు. నీకు తెలుసో తెలియదునండి, ఇక్కడ అమ్మిన చేతిగుడ్డో, ఇక్కడ అమ్మిన వాటర్ బాటిల్ అక్కర్లేదు, ఇక్కడ అమ్మిన నూనె బాటిల్ అక్కర్లేదు. నీ ఇంటిలో ఉన్న నూనె, నీ ఇంటిలో ఉన్న ఏ నూనె అయితే ఆ నూనె, అది యెరూషలేము నుంచి తెచ్చిన ఒలీవ నూనె అక్కర్లేదు, లేకపోతే కొబ్బరి నూనె అక్కర్లేదు. ఏ నూనె అయినా సరే నీవు విశ్వసించి యేసుక్రీస్తు నామములో నీవు విశ్వాసంతో ఆ నూనె తీసుకొని రాసుకొని నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు నీకు స్వస్థత ఇస్తాడు. నువ్వు తీసి ఆ నూనె రాసి నీ పసిబిడ్డ కోసం ప్రార్థన చేస్తే ఆ బిడ్డకు స్వస్థత ఇస్తాడు. నమ్ముతున్నారా? నమ్మరు. ఆ నూనె అయితేనే బాగవుతాను, ఈ నూనె అయితే బాగా. నా దగ్గర నూనె తీసుకొచ్చి ప్రార్థన చేయమన్నప్పుడు నేను ఒకటే ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఈ ప్రార్థన చేయు నాలో కానీ, ఈ నూనెలో కానీ ఎటువంటి శక్తి లేదు. నీ నామములో ఉన్న శక్తిని బట్టి, నీ రక్తంలో ఉన్నటువంటి స్వస్థతను బట్టి ఈ సహోదరి ఈ నూనె విశ్వాసముతో వాడినప్పుడు వారికి స్వస్థత దయచేయి అని ప్రార్థన చేస్తాను. అవునండి? ఆ ప్రార్థన నువ్వు చేస్తే దేవుడు వింటాడా? దేవుడు నీ ప్రార్థన వింటం లేదంటే 2 కారణాలండి. ఒకటి, నీ హృదయం దేవుని ఎదుట సరి లేకపోతే నీ కంఠధ్వని కప్పు దాటి పైకి వెళ్తంట. 2, నువ్వు ఎంత ప్రార్థన చేసినా విశ్వాసంతో ప్రార్థన చేయకపోతే నీకేమీ దొరకదంట. నీవు నీ గుండెల్లో ఉన్న పాపాన్ని ఒప్పుకుంటూ కన్నీటితో ఒక్క చిన్న మాట చేసిన వెంటనే పరలోకానికి ప్రభువుకి వినపడద్దు. నీవు విశ్వాసంతో నా దేవుడు నాకు ఇస్తాడు అని విశ్వాసంతో అడిగితే నీవు చేసిన ప్రార్థనకు వెంటనే నీకు జవాబు దొరుకుతుంది. బైబిల్ ఏం చెప్తుందంటే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుపాదం, ఆయన జైపాలు, ఆయన పాస్టర్ గారు. అనుందా? ఎవరైనా ఆయన క్రీస్తు యేసు అను నరుడు. ఆ శిలువ మీద ఉన్న దొంగ పాపా మంచోడా చెప్పండి చూద్దాం. భయంకరమైన పాపి, హంతకుడు, హింసకుడు, కఠినమైన శిక్ష అయిన శిలువ శిక్ష పడింది. అతను యేసు వైపు చూచి, యేసు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చిన్న ప్రార్థన చేశాడు. దేవుడు విన్నాడా? వినలేదు. అడే పనికి మాలాడా, పరా, నువ్వు చర్చికి వెళ్ళలేదు, బాప్తిసం పొందలేదు, నీ ప్రార్థన నేను ఎందుకు వింటాను అన్నాడా? ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా. ఆ యేసు ప్రభువేనా మన యేసు ప్రభు? మీరు ప్రార్థన చేసుకోవడం నేర్చుకుంటేనండి మీరు ధన్యులు అవుతారు. మీరు మోసపోరు. పాస్టర్ గారులు మోసపోతున్నారు ఇవాళ. మనుషులు, సంఘస్థులు పాస్టర్ గారులు మోసం చేస్తున్నారు. పాస్టర్ గారు విశ్వాసులను మోసం చేస్తే విశ్వాసులు పాస్టర్ గారిని మోసం చేస్తున్నారు. ఇదేం గొడవ నాయన? మీరు అనుకుంటారేమో పాస్టర్ గారులకి మాకు ప్రేమ ఎక్కువ ఉంటుందండి, మమ్మల్ని ఎవరిని చెప్పించాలని ఉండదు, అందరినీ దీవించాలని ఉంటుంది. ఏం చేయమంటారు మరి? అందుకని చచ్చిపోయినోడు తాగి చచ్చిపోతాడు. ఆ చచ్చిపోయినోడు సమాధి కార్యక్రమం రమ్మంటారు. ఆడు ఎప్పుడు చర్చికి వచ్చి ఉండడు, ఫుల్గా తాగి చచ్చిపోతాడు. ఆయన కోసం మాత్రం పాస్టర్ గారు వచ్చి ఆ పెట్టెలో పెట్టి ఆ శిలువ వేసి ఆ ఊరేగింపు చేసి సమాధి చేయాలి. ఆ పాస్టర్ గారు అక్కడ ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ నీ సారాయి దాసుడు తాగి చచ్చిపోయాడయ్యా, ఈయన ఆత్మకు శాంతి దయచేయను ఆయన. ఇంకేం శాంతిరా నాయన, ఇంకేం శాంతి? ఆ ధనవంతుడు తాగాడంట, మత్తులో కటక్కమన్నాడంట. కటక్కమని కళ్ళు తెరిచాడు. ఇక్కడ కళ్ళు మూసాడు, అక్కడ కళ్ళు తెరిచాడు. ఎక్కడ తెరిచాడు?
ఎక్కడ తెరిచాడు? అగ్నిగుండంలో కళ్ళు తెరిస్తే ఎదురుగుండా లాజరు కనపడ్డాడు, అబ్రహాం కనపడ్డాడు. ఇంటరా ఎలా ఇక్కడున్నాను నేను? అహర్నిశలు అల్లారే ఆ అగ్నిగుండంలో యాతన పడిపోతున్నాడు. దాహం 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 అంటున్నాడు. ఇక్కడ కూల్ డ్రింకులు, పెప్సీలు, ఫ్యాంటాలు అన్నీ తాగేవాడు. ఏసీ వేయరా అనేవాడు. అక్కడ ఏసీలో ఎవడేస్తాడు? ఏంట్రా ఏసీ వేయరా, కరెంట్ పోయిందా, అబ్బా పెడుతుందిరా ఏంట్రా అంటే కాసేపటికి అర్థమైంది నేను ఎక్కడ ఉన్నాను అనుకున్నాడు. ఓరు నాయనో, నరకంలో ఉన్నానా? పైకి చూశాడు. జీవితకాలం అంతా ఇప్పుడు పైకి చూడలే. ఎప్పుడు అక్కడ ఎన్ని ఎకరాలు ఉన్నాయి, చాలా కొట్ట తీసారా, కారు తీసిరా, ఈ భూలోకమే చూసుకున్నాడు. పొలాలు, పుట్రలు, ఇల్లులు, వాకిళ్ళు, ఆమెడి సన్మానాలు, సత్కారాలు, క్లబ్బులు, ఏమిటి చీట్ల పేకలు, సారాయి, ఇదే మనుషులకి ఇదే ఇందులోనే ఆనందం, ఇందులోనే స్వర్గం, ఇదే మోక్షం, ఇదే పరలోకం, ఇదేరా సర్వం, స్వర్గం అంటే ఇదే అంటున్నారు చాలామంది. పాపం చచ్చిపోయాక మాత్రం కళ్ళు తెరిచాడు. బతికినంతసేపు కళ్ళు తెరవరు చాలామంది. మీరు ఎప్పుడైనా పందిని చూశారండి? పందిని చూశారు కదా, అది ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. దేనికోసం తిరుగుతుందండి? ఎక్కడ చూస్తుంది పంది? కిందే గుర్ర గుర్ర. నువ్వు కూరు అంటే కుక్కన్న పైకి చూస్తుంది, పంది ఎప్పుడు పైకి ఎత్తది తలకాయ. అది అంత ఎత్తదామంటే చాలా లావుగా ఉంటుంది. అది ఎప్పుడు కిందే. ఎక్కడ దొరుకుద్దా గత్తర. అక్కడ ఏమైనా నువ్వు మల్లె పూలు వేసినా వాటి వాసన కూడా చూడదు. గులాబీ పూలు వేస్తే అవన్నీ చిచి పెంట అని ఉంటుంది. దానికి పెంట దొరికితే మాత్రం కమ్మగా ఉంటుంది. బతుకంతా దానికోసమే తిరుగుతుంటుంది. పంది మాంసం తినేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఆ పందిని పట్టుకుంటారు, మీకు తెలుసో తెలియదు, ఎత్త పట్టుకుంటారు. 4-5 పట్టి దానికి తాడేసి కుతిక్కి పీకి తాడేసి పట్టుకొని కర్రకు కట్టి అటొకటి ఇటొకటి పట్టుకొని తీసుకెళ్తాడు దాన్ని కైమా చేయడానికి, దాన్ని కట్ చేయడానికి. అప్పుడు దాని కాళ్ళు 4 కట్టేసి కర్రకేసి ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి పట్టుకున్నప్పుడు అప్పుడు చూస్తుందంట. ఎక్కడా? రివర్స్లో ఉంది కదా, పైకి గుర్రు. ఓ ఆకాశం ఉందా? అప్పుడు All new awesome intelligence brings best of AI features. It brings intelligent video editing. ఇంకా అది ఎంత పైకి చూసినా దాని సావు అంతటితో అయిపోయింది, దాని బతుకు. చాలామంది మనుషులు ఈ లోకంలో ఉన్న గత్తర, ఈ లోకంలో ఉన్న పెంటలా కనపడతలేదు వాళ్ళకి. అదే ఎంతో గొప్ప ఆస్తులు, పాస్తులు, డబ్బులు, అధికారాలు, హోదాలు, పొగడ్తలు, మనుషుల మెప్పులు, వీటినే చూసుకొని మిడిచిపోతున్నాడే కానీ నేను మరణించిన తర్వాత ఒక లోకం ఉందే, నా కొరకు పైన యేసుక్రీస్తు పైన కూర్చున్నాడు. మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకోడు. అక్కడ క్రీస్తు సింహాసనం మీద కూర్చున్నాడు. అక్కడి నుండి క్రీస్తు మన దగ్గరికి రాబోతున్నాడు. నిజమైన క్రైస్తవుని యొక్క గురి, దృష్టి పరలోకం మీద ఉంటుందండి, ప్రభువు మీద ఉంటుంది. ఆ ధనవంతుడు తన ఇష్టానుసారంగా బ్రతికాడు. చనిపోయిన తర్వాత కళ్ళెత్తాడు. ఓ ఘటమైనా అని పిలిచాడా? ఏమని పిలిచాడు? తండ్రివైనా అబ్రహామా అంటే యేసయ్య మాట విన్నాడా, వినలేదా? పరిశుద్ధ గ్రంథం చదివాడా, చదవలేదా? పరలోకం నరకం ఉందని తెలిసా, తెలీదా? తెలుసు. అక్కడ అబ్రహాము విశ్వాసమునకు పితరుడైన అబ్రహాం ఉన్నాడని తెలుసు. ఆ లాజరు చెప్పిన సువార్తను వినలేదు. ఇప్పుడు ఆ లాజర్ని గుర్తుపెట్టాడు. ఇక్కడ కురుపులతో పడి ఉన్నాడు వాడు. కుక్కలు వచ్చి నాకే అతన్ని ఎవరు నానే దిక్కులేదు. కానీ అక్కడ అబ్రహాము రొమ్మున దగదగలాడే తెల్లని వస్త్రాలతో కూర్చొని ఉన్నాడు. ఈ ధనవంతుడేమో ఇష్టం వచ్చినట్టు తిరిగి తిని తాగినోడు ఆ అగ్నిగంధంలో అల్లాడుతూ ఉన్నాడు. తండ్రివైన అబ్రహామా, ఆ లాజర్ను పంపి చిటికిన వెళుతూ ఒక్క బొట్టు నా చుక్క నీళ్లు నా నోటి మీద వెయ్యి, నా నాలుక మీద వెయ్యి అని అడిగితే ఏం చెప్పాడండి అబ్రహాము? అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి దాటి పౌజాలకుడినట్లుగా అగాధము మధ్య ఉన్నది. చచ్చిపోయిన తర్వాత నరకంలో ఉన్నవాడు పరలోకానికి కానీ, పరలోకంలో ఉన్నవాడు నరకానికి కానీ వెళ్ళే అవకాశం లేదు. ఒక పాస్టర్ గారు కాదు, చచ్చిపోయినప్పుడు పాపిగా చచ్చినోడి కోసం 100 మంది పాస్టర్లు ప్రార్థన చేసినా, వాడి ఆత్మకు శాంతి అని ప్రార్థన చేసినా, వాడి ఆత్మ నరకంలో అల్లాడాల్సిందే కానీ పరలోకానికి వెళ్ళే మార్గం లేదు. వింటున్నారా, వింటం లేదా? కొంతకాలం క్రితం బిషప్పులు, ఫాదర్లు ఉండేవారు. వారు బైబిల్ని చదవనిచ్చేవారు కాదు, వాళ్ళే చదివేవారు. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అనేక బోధలు, తప్పుడు బోధలు చెప్పేవాళ్ళు. ఇదిగో మీ నాయన చనిపోయి నరకంలో ఉన్నాడు, 10,000 తీసుకొచ్చి ఈ డబ్బాలో నువ్వు వేస్తే, డబ్బాలో నీ డబ్బులు డుమ్మును పడగానే
మీ నాన్న ఆత్మ నరకంలో నుండి పరలోకానికి డమ్మని వెళ్ళిపోద్దని చెప్పేవాడంట. బాలేగా మా నాన్నని ఎట్టగా చూసుకోలేదు, చచ్చిపోయిన తర్వాత అన్న పరలోకానికి పంపిద్దాం అని వాళ్ళు అప్పో చప్పో చేసి డబ్బులు తెచ్చి డబ్బాలు వేసేవాళ్ళు. అంత మటుకు నిజమే. కానీ నరకంలో ఉన్న ఆత్మ పరలోకానికి వెళ్ళే మార్గం లేదు. బతికున్నప్పుడు మనకి ఎంత దుర్మార్గుడైనా, ఎంత పాపి అయినా, ఎలాంటి వ్యక్తి అయినా పశ్చాత్తాపడితే నరకానికి పోవలసిన నిన్ను క్షమించి పరలోకానికి తీసుకెళ్ళడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. చచ్చిపోయిన తర్వాత నువ్వు ఎంత ఏడ్చినా, యేసు ప్రభు రేపు వచ్చేసిన తర్వాత నువ్వు రొమ్ము కొట్టుకొని ఏడ్చినా క్షమించబడడానికి అవకాశం లేదు. అందుకని సమయం ఉన్నప్పుడే, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే నీ స్థితిని నువ్వు గ్రహించుకొని దేవుని సన్నిధిలో మొరపెడితే దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మోసపోకండి. నువ్వు బాగున్నానని మోసపోవద్దు. నువ్వు చీకట్లో ఉన్నాడు, బాగానే ఉన్నాను అంటాడు. ఇప్పుడు లైట్లు ఏం లేవనుకోండి, నా మొహానంతా పేడ ఉందనుకోండి, నేను బాగానే ఉన్నాను అనుకుంటాను. సడన్గా లైట్లు వచ్చాయనుకోండి, నా బట్టలు నిండా పేడ ఉంటేనే అర్రే పేడ అంటాను. అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే లైట్లో తెలుస్తుంది. ఏమంటే చీకట్లో ఉన్న మానవుడికి, పాపంలో ఉన్న మానవుడికి, నిండా మునిగినోడికి చల్లేదు అన్నట్టు వాడున్న స్థితి వాడికి అర్థం కావటం లేదు. కానీ ఒక వ్యక్తికి యేసు ప్రభు యొక్క ముఖ కాంతి ఆ వ్యక్తి మీద పడినప్పుడు, దేవుని వాక్యపు వెలుగులో ఒకడి హృదయం పరిశీలించబడ్డప్పుడు తాను ఎలాంటి పాపి అనేది గుర్తు చేసుకుంటాడు. మీ జీవితాల్లో పశ్చాత్తాపం అనే మాట విన్నారో లేదో, పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేసే మనుషులను చూశారో లేదో నాకు తెలియదు. కానీ ఇలాంటి సభల్లో అలాంటి కార్యాలు చూడాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. కిందపడి కోడిపెట్ట మెడ కోసేసి డిస్మిల్లా చేసేవాళ్ళు పూర్వకాలం. అట్లా పడేస్తే అది కిట్టకట్ట పట్ట కొట్టుకొని చచ్చేది. అట్లాగా ఒక వ్యక్తి పశ్చాత్తాపడుతున్నప్పుడు తనకు తెలియకుండానే తన పాపాల కోసం కిందపడి దొర్లి కన్నీటితో రోధించి తన పాపాలన్నీ ఒప్పుకొని పశ్చాత్తాపడటం అనేది ఉజ్జీవం అండి. నేను అలాంటి ఉజ్జీవాన్ని చాలాసార్లు చూశాను. ఈ రోజుల్లో చూడలేకపోతున్నాను. నాగరికత పెరిగిపోయింది, స్టైల్ పెరిగిపోయింది, సుఖం పెరిగిపోయింది. మనుషుడి కింద కూర్చోవడానికి అనుమానిస్తున్నాడు. మోకరించడం అంటే అసలు చేత కావటం లేదు. ఏడవటం అంటే అసలు నాకు ఏడుపే రాదంటున్నాడు. ఎందుకంటే గుండె బండైపోయింది. పరిశుద్ధాత్ముడు ఒకరి మీదకి వచ్చినప్పుడు అతనికి పశ్చాత్తాపం కలుగుతుంది. మేము మెడ్రాసులో కొన్ని స్ట్రీట్ మీటింగ్స్, మాకు వీధుల్లోనే చిన్న మీటింగ్ జరిగేది. ఆ మీటింగుల్లో దేవుడు ఉజ్జీవాన్ని రగులు కలిపినప్పుడు ఆ మనుషులు, తాగుబోతులు, వ్యభిచారులు ఎలాగ పశ్చాత్తాపడేవారంటే ఆ మరుసటి రోజు నుంచి ఇంచుమించు ఈ రోజు వరకు 30-40 సంవత్సరాలైన వారి జీవితాల్లో మళ్ళీ పాపపు స్థితికి వెళ్ళలేదు. పరిశుద్ధులుగా ప్రభు బిడ్డలుగా బ్రతుకుతున్నారు. వారి పిల్లలతో పట్టుకొని కుటుంబాలుగా దేవుని సన్నిధికి వస్తున్నారు. అది దేవుడు ఆత్మకార్యం చేసే పని. ఒకరోజు ఒక సహోదరి, నేను వ్యభిచారం చేశాను, నేను పాపంలో పడ్డాను, నేను వ్యభిచారం చేశాను అని గట్టిగా ఏడుస్తుంటే, సరేలే అమ్మ ఊరుకోమ్మా, 1 గంట సేపు ఏడుస్తుంది ఆమె. అందరూ వెళ్ళిపోయారు. ఇంకా 10 మంది 20 మంది ఉన్నారు. ఆమె ఇంకా ఒప్పుకుంటుంది. ఆమె భర్త అక్కడే ఉన్నాడు. అయ్యో ఆమె భర్త వింటే ఏమవుద్దా, కుటుంబం పాడవుద్దేమోనని ఇంకా ఊరుకోలేమ్మా, ప్రభు క్షమించాడమ్మా అని చెప్తున్నా సరే ఎవరు ఆపలేకపోయారు. ఆమె ఒప్పుకోవటం, పాపం పశ్చాత్తాపడటం చూసి ఆమె భర్త, నేను అంతకంటే మోసగాడి, నా భార్యను నేను మోసగించాను, అతని కింద పడి దొర్లి పశ్చాత్తాపడ్డాడు. అసలు ఇలాంటి ఉజ్జీవాన్ని ఈ రోజుల్లో చూస్తున్నామండి. మీ బ్రతుకులో మీరు ఎప్పుడైనా గుండె బాదుకొని కన్నీటితో దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడిన రోజుందా? నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందున దేవుని ముందు నీ హృదయాన్ని కుమ్మరించిన పరిస్థితి ఉందా? దేవుని సన్నిధిలో కూర్చొని, దేవా నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నీకు ఆయాసకరమైన మార్గము నా యందుందేమో చూడు. నీ హృదయాన్ని దేవుని దృష్టిలో, దేవుని యొక్క ముఖకాంతిలో పరిశీలించుకున్న పరిస్థితి ఉందా? నీవు అది చేసిన రోజున నీ నిజస్థితి నీకు అర్థమవుద్ది. నువ్వు ఎన్నిసార్లు మోసపోయావో, ఎంతమందిని మోసగించావో, ఎటువంటి మోసకరమైన జీవితంలో నీవు ఉన్నావో నీవు గ్రహించుకోగలుగుతావు. దేవుడు అలాంటి ఆత్మకార్యాలు చేయాలని ఆశపడుతున్నాను. తాత్కాలికమైన కొన్ని స్వస్థతలు, కొన్ని మేలులు, కొంత అభివృద్ధి, కొంత ఆశీర్వాదం, భూ సంబంధమైన వాటిలో ఉన్నత స్థితిలోనికి వెళ్ళటం అనేది మాత్రమే యేసు ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలని బోధించే బోధకులు, ఆలకించి నమ్మి దాని ప్రకారం అనుసరించే విశ్వాసులు మోసపోతున్నారు. Here's a look at my week on Facebook gaming. Monday morning, I play puzzle games. On Tuesday, I choose... మోసపోకండి.
ఈ మాట నన్ను దేవుడు చెప్పమన్నాడు. నాకు ఇంకంతకంటే చాలా ప్రసంగం ఉంది నాది, కానీ ఈ మాటే, మోసపోకుడి. నీ రాకడ గుర్తులు ఏంటి ప్రభు అంటే చాలా చెప్పాడు గుర్తులు. ఫస్ట్ మొదటి పాయింట్ ఏంటంటే మోసపోకండి. అంచుతనముల్లో అనేకులు నేనే క్రీస్తునని వచ్చి మోసగిస్తారు. సాతాను కూడా వెలుగుదూత వేషములో వచ్చి మోసగిస్తాడు. ఒకసారి అది కూడా చూడండి, సాతాను మోసగించేది కూడా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. ఎలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రగు పనివారై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకున్నాడు గనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. మోసపోకండి. యేసు ప్రభు నీకు సమీపంగా ఉన్నాడు. నీకు కేక వేస్తే బదిలిచ్చేవాడిగా ఉన్నాడు. నీ కానుకలను బట్టో, నీ ఆచారాన్ని బట్టో, నీ భక్తిని బట్టో నిన్నేమి ఎక్స్ట్రా దీవించడు ఆయన. ఆయన అసలు అవి చూడ్డు. నీ విరిగి నలిగిన గుండెని చూస్తున్నాడు. నీవు ఆపత్కాలంలో మొరపెడితే దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. నిజమే, మాలాంటి బోధకులు దేవుని మాటలు ఉన్నది ఉన్నట్టుగా మీ దగ్గరకు తేవాలి, మిమ్మల్ని దేవునితో కలపాలి. మీకు ప్రభువుకు చేయి కలిపే వరకే మా పని. కలిపిన తర్వాత మా పని లేదు. ఇక నిమిషము పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని కొంతమంది చెప్తుంటారు. నా కోసం గట్టిగా ప్రార్థన చేయండి, ఈ 100 రూపాయలు కానుక పంపిస్తున్నాను, నా కోసం గట్టిగా ప్రార్థన చేయండి, మేము బిర్యానీ తిని నిద్రపోతాం, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అన్నట్టు ఉంటుంది. అదేంటి, పాస్టర్ గారు గట్టిగా ప్రార్థన చేస్తుంటే నువ్వేమో సినిమా చూస్తూ కూర్చుంటే నీ రోగాలు పోతాయా, నీ బాధలు తీరుతాయా, నీ సమస్యలు తీరుతాయా? నేను ఎప్పుడు చెప్తాను, మీకోసం నేను ప్రార్థన చేస్తాను, మీరు మోకరించి ప్రార్థన చేయండి. దేవుడు మీ ప్రార్థన మా ప్రార్థన విని దేవుడు తన అద్భుత కార్యాలు నీకు చేస్తాడు. మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను, కానీ అది సరిపోదు. మీరు ప్రార్థన చెయ్యండి అని చెప్తాను. ఎందుకంటే మీకోసం మేము ప్రార్థన చేయకపోతే పాస్టర్ గారి పని ప్రసంగం చేయటం మాత్రమే కాదండి. మీ కొరకు మేము ప్రార్థన చేయని ఎడల అది నాకు పాపమగును అన్నాడు సమూయేలు ప్రవక్త. అది ఎప్పుడు నేను భయపడతాను ఆ మాటకి. ప్రసంగం చేసి కారు ఎక్కేసి వెళ్ళిపోను. నేను ఇక్కడే ఉంటాను, అర్ధరాత్రి అయినా తెల్లారుజామైనా. మీరు ఎంతమందికి ప్రార్థన కావాలంటే మీరు తోసుకోకుండా లైన్లో వస్తే అంతమందికి నేను ప్రార్థన చేస్తాను. నా హృదయం అంతా నిజంగా, నా సొంత అక్కకి ఇలాంటి ఇబ్బంది వస్తే, నా సొంత కుమారుడికి అలాంటి బాధ వస్తే, నా సొంత తమ్ముడికి ఎలాంటి కష్టం వస్తే, నా సొంత తల్లికి అలాంటి వేదన కలిగితే ఎలా బాధపడతామో అలాగ నేను ఫీల్ అవుతూ ప్రార్థన చేస్తాను. ఎందుకంటే నాకు అలాంటి హృదయం ఇచ్చాడు నా యేసయ్య. ఎందుకంటే అది నా యేసయ్య హృదయం. మనుషుడికి ఏం యువతలోడి మీద జాలి ఉండదు. మన బాధలే మన స్వార్థమే. కానీ యేసు ప్రభు ఇతరుల గురించి ఆలోచించేవాడు, బలహీనుల గురించి ఆలోచించేవాడు. ఆ కృపలో, ఆ పరిచర్యలో ముందుకు సాగుతున్నప్పుడు దేవుడు తన అద్భుతాలు జరిగిస్తున్నాడు. దేవుడు ఎలాగ తన కార్యాలు జరిగిస్తాడన్నది ఒక నమూనాగా మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుడు మీకు స్వస్థత ఇచ్చినప్పుడు దేవుణ్ణి గణపరచండి, దేవుణ్ణి స్తుతించండి. మీ ఇంటి వారికి వెళ్ళి సాక్ష్యం చెప్పండి, మీ చుట్టూన్న వారికి సాక్ష్యం చెప్పండి. స్టేజ్ మీద వచ్చి సాక్ష్యం చెప్పటమో, టీవీలో సాక్ష్యం చెప్పటమో సులభమే. కానీ నిన్ను బాగా ఎరిగిన వాళ్ళు, నీ ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళు నువ్వు గయ్యాలవని ఎరుగుదురు. కాబట్టి ఇప్పుడు నువ్వు నిరూపించు. దేవుడు నీ స్వభావాన్ని మార్చాడు. నువ్వు ప్రేమ కలిగిన దానివి, నీవు శాంతం కలిగిన దానివి, నీవు మంచి వ్యక్తిగా మారావని నీ చుట్టూ వాళ్ళు నిన్ను చూస్తే నీ యేసయ్య నాకు కూడా కావాలని అడుగుతారు. అవునా? కొంతమంది గాలం వేసి చేపలు పడతారు కదా, ఆ గాలానికి వానపాము వేస్తారు కదండి, దానికి పెట్టి కొక్కి పెట్టి పెడతారు కదా. ఆ చేప ఏం చేస్తుందంటే గిరగిర తిరుగుతుంటుందంటే ఇలాగా దాన్ని పట్టుకోవడానికి, ఎర్ర పట్టుకోవడానికి. ఆ ఎర్ర 2 ముక్కలు చేసినా బతికే ఉంటుంది. తెలుసు కదా మీకు ఆ సంగతి. ఆ చేప ఇట్టి తిరుగుతుంటే ఆ ఎర్ర పాట పాడుతుందంట వానపాము. వస్తావు పోతావు నా కొరకు, వచ్చే కూర్చున్నాడు నీ కొరకు. నువ్వేదో నన్ను పట్టుకోవాలని వస్తున్నావు, నిన్ను పట్టుకోవడానికి ఒకడు కూర్చొని ఉన్నాడు అక్కడ. ఎంతమంది ఈ రోజున ఎర్రకి బానిసలు అయిపోతున్నారండి. కొంచెం డబ్బులు వస్తాయంటే, కొంచెం లాభం వస్తుందంటే, కొంచెం సులభం అవుద్దంటే దాన్ని నమ్మి జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళందరూ ఉన్నారు. ఈ ప్రేమంటూ ఈ రోజున యంగ్ బాయ్స్, గర్ల్స్ ముంబై లాంటి, బెంగళూరు లాంటి, కలకత్తా లాంటి, చెన్నై లాంటి, హైదరాబాద్ లాంటి పట్టణాల్లో ఎంతమంది యవ్వన బిడ్డలు
మోసపోతున్నారో తెలుసా? ఈ అబ్బాయి ఎవరు అంటే మా బాయ్ ఫ్రెండ్ అని ధైర్యంగా చెప్తున్నారు సిగ్గు లేకుండా ఈ రోజున. ఎవరయ్యా ఈ అమ్మాయిని వేసుకుంటారు? మా గర్ల్ ఫ్రెండ్ అంటున్నారు. నా మనసు ఇచ్చేశాను అన్నాడు ఆయన. ఏంటంట? నా కుమారుడా, నీ హృదయం నాకు ఇమ్మని ప్రభు అడుగుతుంటే అమ్మాయిలకి అబ్బాయిలకి ఇచ్చుకుంటావేంటి? నీకుంటే పీక తింటారు వాళ్ళు, పీసిరి చేసి అతను పడేస్తారు అంతే. దేవునికి నీ హృదయాన్ని, దేవునికి ఇవ్వాల్సిన హృదయాల్లో మరి దేనికి స్థలం ఇవ్వకో. నీ ఇళ్ళు వాకిళ్ళు, ఆస్తులు పాస్తులు, ఉద్యోగాలు, చదువులు ఇవన్నీ కూడా నిన్ను మోసగిస్తాయి. నువ్వు చివరికి ఏమీ లేని వాడిగా మిగిలిపోతావు. యేసయ్య నీ హృదయ సింహాసనం మీద కూర్చుంటే నీ బ్రతుకు సరైన పదంలో నడుస్తుంది. ఆయన నీ స్టీరింగ్ పట్టుకున్నప్పుడు నీకు ఏ అపాయం రాదు, ఏ యాక్సిడెంట్ జరగదు, ఎక్కడ గుద్దుకోవు, ఎక్కడ మోసపోవు. ఎందుకంటే ప్రభువు నీలో ఉన్నాడు. లోకంలో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. లోకంలో ఉన్న సాతానికి భయపడి లొంగిపోతావా? నీ హృదయంలో క్రీస్తుని ఆహ్వానించి ఆయన సాక్షిగా జీవిస్తావా? ఏదో ఒక తీర్మానం చేయండి. మోసపోయేవాడు క్రీస్తు లేనివాడండి. క్రీస్తులో ఉన్నవాడు మోసపోడు. క్రీస్తుని కలిగిన వాడు విచక్షణ జ్ఞానం కలిగి ఉంటాడు. ఏది కీడు, ఏది మంచి, ఏది చేయవచ్చు, ఏది చేయకూడదు అని తెలుసుకుంటాడు. దేవుని చిత్తం ఎరుగుటకు మోకరించి ప్రార్థించినప్పుడు ఇది సరికాదు, ఇది నువ్వు వెళ్ళవలసిన మార్గం కాదు అని దేవుడు చెప్తాడు. ఈ మార్గము సరైనది, వెళ్ళు అని ప్రభువు చెప్తాడు. నీవు నడవలసిన ప్రతి మార్గమును, ప్రతి అడుగు ఆయన నీతో ఉండి నడిపిస్తాడు. మోసపోకుడి. మీ జీవితం అంతా మోసంతో నిండిపోయింది. ఒకవేళ నేను చెప్పినట్టుగా మీలో అనేక మంది ఇంకా నేను మోసపోయాను అన్న సంగతి కూడా ఎరగని పరిస్థితుల్లో ఉన్నారు. నీకు 30 ఏళ్ళు వచ్చాయి, 40 ఏళ్ళు వచ్చాయి, 50 ఏళ్ళు వచ్చాయి. ఏం సాధించావు నీ జీవితంలో ఒకసారి ఆలోచించు. ఏ కార్యాన్ని నీ జీవితంలో నెరవేరింది, ఏమి అనుకున్నవి నువ్వు సాధించగలిగావు, దాన్ని బట్టే తెలిసిపోతుంది నీవెంత మోసపోయావో, నీవెంత నష్టపోయావు, ఎంత సమయం వృధా అయిపోయిందో. ఇకనైనా మనుషులు నమ్మకం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆ వాటితో మాత్రం చెప్తా ఉండి అందరం. వాక్యం మాత్రం వచ్చు మనందరికీ. మనుషులు నమ్ముకుంటే కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు అంటాము. మళ్ళీ మనుషుల దగ్గరికి వెళ్ళి లంచాలు ఇస్తాం. మనుషుల దగ్గరికి వెళ్ళి నువ్వే గతయ్యా, నువ్వు లేకపోతే నాకు దిక్కులేడయ్యా, నా బతికిచ్చయ్యా, మా అబ్బాయిని బతికిచ్చయ్యా, డాక్టర్ గారికి కాళ్ళు పెట్టుకుంటారు. కానీ పరమ వైద్యుడు మనకున్నాడు కదా. ఈ రాత్రి ఒకసారి ఆలోచన చేయండి. యేసుక్రీస్తు నా పాపాలు క్షమించాడండి, నేను ప్రభు బిడ్డనయ్యాను, నేను విశ్వాసిని అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. నాకు సరిగా వినపడలేదు. సైతాన్ ఎవరిని మోసగిస్తాడు చెప్పండి? మత్తయి సువార్త 24:24 చదవండి. అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తులను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుచుటకు గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను ఓరునైనా. సరిగ్గా చదవండి, అర్థం చేసుకుంటుంది. బాప్తీసం పొంది రక్షించబడి పరలోకం వెళ్తామంటున్నాం కదా. అంచెదినాల్లో అబద్ధ క్రీస్తులు, అబద్ధ బోధకులు వచ్చి ఏర్పరచబడిన వారిని కూడా సాధ్యమైతే, అంటే నువ్వు సంధిస్తే, సాధ్యమైతే ఎందుకు ఇచ్చాడు తెలుసు? నువ్వు సంధిస్తే. నువ్వు సందేహపోతే సైతం నిన్నేం చేయలేడు. వాడికేం భయపడకండి, ఓడిపోయిన శత్రువాడు. వాడు తాక ముడుచుకొని పోయేవాడు. వాడికి చూసి మీరెందుకు బెత్తరపోతారు? వాడిని బట్టి భయపడొద్దండి, భయపడొద్దు. అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడి మీద నుండి పారిపోవును. కానీ సైతానికి మాత్రం సంధిస్తే, సాధ్యమైతే, వాడు పెట్టే ఆశలకు నువ్వు లొంగితే ఏం చేస్తాడంటే ఏర్పరచబడిన వారిని కూడా సహితము మోసపరచుటకు గొప్ప. మొత్తం 8 మంది సస్పెక్ట్స్. మనం వెతుకుతున్నది ఎదురుగానే ఉంటుంది, ఆయన కనపడదు. సూచక క్రియలు, ఈ మిరకల్స్ అంటే భలే భయం అండి. నాకు మిరకల్స్ అక్కర్లేదండి. నాకు ఒకే మిరకల్, ఆల్రెడీ యేసుప్రభు శిలువలో చనిపోవటమే గొప్ప మిరకల్. నాలాంటి పాపిని యేసుప్రభు క్షమించాడు చూసారా? ఇంతకంటే మించిన అద్భుతం నాకు ప్రపంచంలో మరొకటి లేదు. కాకినాడ వీధుల్లో పనికిమాలిన కుక్కలాగా సినిమాహాల్ రోడ్లలో తిరుగుతున్న జైపాల్ని యేసుప్రభు నామాన్ని ప్రకటించి అనేక ఆత్మలకు ఆశీర్వాదకరంగా చేశాడు చూడండి. ఇంతకంటే మించిన అద్భుతం ప్రపంచంలో నాకేం కనపడతల్లా. ఇదేమన్నా కనికట్ట? ఇంకేంటి అద్భుతాలు ఏంటి మిరకల్స్ ఏంటి?
అంచెదినాల్లో సాతానుడు సూచక క్రియలు కావాలి, అద్భుతాలు కావాలి. ఏంటంటే అద్భుతం? నువ్వు ఈ లోకంలో బతకటమే ఒక అద్భుతం. నీకు తెలిసి ఎప్పుడైనది? నీ ఊపిరి 23 సార్లు ఎగవు పైకి కిందికి ఊపిరి పీల్చుకుంటున్నావు నువ్వు, నిమిషానికి 23 సార్లు. ఆయన తెలియటం లెక్క పెట్టుకోవడం తెలుస్తుంది నీకు. గుండె 72 సార్లు, నిమిషానికి 72 సార్లు టక్కు కొట్టుకుంటుంది. ఓవర్ ఆయిలింగ్ లేదు దానికి, హాలిడే లేదు. అది హాలిడే తీసుకుంటే నువ్వు అయిపోయింది నీ పని. ఏంటంటే టక్ అనేది టక్కున ఆగిందంటే హార్ట్ అటాక్ అంటున్నారు అంతే. ఊపిరి పీల్చినోడు అడు అయిపోయింది, చచ్చేటప్పుడు చూడండి అటాడు అంతే అయిపోయింది. నీకు తెలియకుండానే నిన్ను సజీవుడిగా ఉంచాడు దేవుడు. ఇంతకంటే అద్భుతం ఏం కావాలి? ఇంకా ఏం కావాలి అద్భుతం? ఇంకా ఆలోచన చేస్తే అసలు నువ్వు సృష్టించిన విధానం, నువ్వు సృష్టించబడిన విధానాన్ని గురించి ఆలోచిస్తే, దేవుడు ఏర్పరిచిన ఈ సృష్టిని గురించి ఆలోచిస్తే ఇంతకంటే మించిన అద్భుతాలు లేవు. ఆ రోజు హేరోదు నాకు సూచక్రియ చేయి అన్నాడు యేసుప్రభుని. వాడిని సంతోషపెట్టడానికి ఏదో చిన్న సూచక్రియ చేయటానికి యేసుప్రభు ఇష్టపడలేదు. యోనాను గురించిన సూచక్రియ తప్ప వేరే సూచక్రియ లేదు. పండే ఆల్రెడీ బోల్డ్ సూచక్రియలు ఉన్నాయి, నమ్మండి. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. అపనమ్మకస్తులు అగ్నిగంధములతో మండు గుండములో పాలు పొందుదురు. ఈ రాత్రి ఒక్కసారి ఆలోచించేయండి. మీ విశ్వాసం గట్టిగా ఉందా? ఏదో ఒక అద్భుతం జరగాలి అప్పుడు నేను నమ్ముతాను దేవుణ్ణి, ఏదో నేను అనుకునేది జరిగితే యేసుప్రభు దేవుడని నమ్ముతాను, లేకపోతే నాకేదో ఒక మేలు కలిగితే నమ్ముతాను అనే స్థితిలోనే మనం ఉంటే ఇంకా చిన్నపిల్లలాట్లాగా మన భక్తి ఉందన్నమాట అండి. అంచెదనాల్లో సాతానుడు సూచక్రియలు చేస్తూ, అద్భుతాలు చేస్తూ, గారడీలు చేస్తూ ఏర్పరచబడిన వారిని తప్పుదారి పట్టిస్తున్నాడు. అనేక మంది విశ్వాసులు తప్పుదారి పడుతున్నారు. ఏదో తరతరాల నుంచి వచ్చిన క్రైస్తవ సంఘానికి అంతా తప్పని, ఇవాళ వచ్చిన బోధకుడు నేనే సరైనోడని ఎవడన్నా చెప్పుకున్నాడంటే అమ్మో జాగ్రత్త. ఎన్ని హింసలు, ఎన్ని పోరాటాలు, ఎన్ని రకాలైనటువంటి అలజడుల మధ్యలో సంఘం నిలబడింది, క్రీస్తు బోధ నిలబడింది. ఈ రోజున సంఘంలో క్రీస్తు లేడు, మా దగ్గరే క్రీస్తున్నాడని చెబుతున్నారు కొంతమంది మాలాంటి టీవీ ప్రీచర్లు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున మీ 2 చేతులు ఎత్తి పరలోకం వైపు మీ కళ్ళులు ఎత్తి ఒక్క మాట చెప్పండి. ఈ అంచె దినాలలో ఏర్పరచబడిన వారిని కూడా మోసగించడానికి అపవాది అయిన సైతాను ఎన్నో ప్రయత్నాలు చేస్తుండగా, నాయన కలిగిన దానిని గట్టిగా పట్టుకున్నట్టుకు నాకు శక్తి దయచేయము. నమ్మిన దాని యందు విశ్వాసం ఉంచి కదలక బెదరక నాయన భయముతో వణుకుతో నా రక్షణ కొనసాగించుకున్నట్టుకు సహాయము చేయము. ప్రతి సూచక క్రియలు, ప్రతి అద్భుత కార్యం అంటూ ఆధ్యాత్మిక జీవితంలో పతన స్థితికి జిగదారిపోతున్న పరిస్థితుల్లోనికి నేను వెళ్ళిపోకుండా సహాయం చేయము. ప్రతి ఆత్మను నమ్మక, ఏది దేవుని దగ్గర నుండి దేవుని ఆత్మో, ఏది దురాత్మో గ్రహించగలిగిన విచక్షణ నాకు దయచేయి నాయన. ప్రతి వారు నోరు తెరిచి ప్రార్థన చేయిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగలిగిన తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. నీకు తెలుసు నాయన, వారి గుండెల్లో ఏముందో నీకు బాగా తెలుసయ్యా. ఏ గుండెల్లో నుంచి మూలుగు వినబడుతుందో, ఏ గుండెల్లో నుంచి పశ్చాత్తాపం వినబడుతుందో, ఏ గుండెల్లో నుంచి పాపపు ఒప్పుకోలు కలుగుతుందో వారిని నీవు అభిషేకించు నాయన. ఇదిగో నేను నా చిత్తానుసారముగా నీ దోషములు తుడిచివేయుచున్నాను, ఇక నేనెన్నడూ జ్ఞాపకము చేసుకున్నాను అన్న మాటను వారికి వినిపించు నాయన. నా యేసయ్య నన్ను క్షమించాడు, నా యేసయ్య నన్ను తాకాడు, నా యేసయ్య నన్ను ముట్టాడు, నాకు స్వస్థత కలిగింది. నా అరికాలు మొదలు నడనెత్తి వరకు నేను స్వస్థపడ్డాను. నా యేసయ్య నా హృదయంలోనికి వచ్చి ఉన్నాడు. ఆయన సన్నిధితో నేను నా తిరిగి ఇంటికి వెళుతున్నానన్న విశ్వాసముతో ఇక్కడున్న వారందరూ కదలడానికి సహాయం చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.